ఆరెంజ్ ఆర్మీ, బ్లూ ఆర్మీగా ఫేమస్ అయిన సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 ప్లేయర్స్ని ఈ వీడియోలో కంపేర్ చేద్దాం. ఇరు జట్ల బలాలు బలహీనతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. ముగ్గురు మొనగాళ్ళు అనే టైటిల్ సరిగ్గా సరిపోయే ప్లేయర్స్. గేమ్ స్టార్టింగ్ నుండే భారీ షాట్స్ ఆడే ఓపెనర్స్ ఉండడం, అలానే థర్డ్ పొజిషన్లో ఇషాన్ కిషాన్ లాంటి మంచి హిట్టర్ ఉండడం ఎస్ఆర్హెచ్కి కలిసి వచ్చే అవకాశం. ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్లో ఇద్దరు ఇండియన్ బ్యాట్స్మెన్ అలాగే ఒక ఓవర్సీస్ ప్లేయర్తో చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. మరోవైపు ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్, తిలక్ వర్మ ఉన్నారు. రోహిత్ ఎక్స్పీరియన్స్, తిలక్ వర్మ అగ్రెసివ్ ఆటతో ముంబై కూడా స్ట్రాంగ్గా ఉంది. ట్రావిస్ హెడ్ వర్సెస్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషాన్ వర్సెస్ తిలక్ వర్మతో ఇరు జట్లు సమానంగా ఉన్నప్పటికీ అభిషేక్ శర్మ వర్సెస్ రియాన్ రికల్టన్తో కంపేర్ చేస్తే అభిషేక్ శర్మ మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్. సో టాప్ ఆర్డర్లో ముంబై ఇండియన్స్తో కంపేర్ చేస్తే ఎస్ఆర్హెచ్ కాస్త స్ట్రాంగ్గా ఉంది. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్లో నితీష్ కుమార్ రెడ్డి, ఎన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. నితీష్, ఎన్రిచ్ క్లాసెన్ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఆడగల ప్లేయర్స్. అలానే యంగ్ ప్లేయర్స్ అయిన అనికేత్, అభినవ్ కూడా అవసరమైనప్పుడు భారీ షాట్స్ ఆడగలరు. ఇక ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్లో స్కై, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా, నమర్దీర్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా ఇద్దరు భారీ హిట్టర్స్. అలానే మిస్టర్ 360 అయిన స్కై ఎలాంటి పరిస్థితుల్లో అయినా మ్యాచ్ని మలుపు తిప్పే ప్లేయర్. నితీష్ కుమార్ వర్సెస్ హార్దిక్ పాండ్యా, ఎన్రిచ్ క్లాసెన్ వర్సెస్ స్కై, అనికేత్ వర్మ వర్సెస్ నమన్దీర్తో ఇరు జట్లు సమానంగా ఉన్నప్పటికీ అభినవ్ మనోహర్ వర్సెస్ విల్ జాక్స్తో కంపేర్ చేస్తే ముంబై ఇండియన్స్ డే పై చేయి. సో కంపేర్ టు ఎస్ఆర్హెచ్, ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ డే పై చేయి. నెక్స్ట్ లోయర్ ఆర్డర్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, రాహుల్ చహర్, మొహమ్మద్ షమి లాంటి బౌలర్స్ ఉన్నారు. మరోవైపు పర్పుల్ కప్పర్స్ విన్నర్స్ అయిన హర్షల్ పటేల్, మొహమ్మద్ షమి ఈసారి ఎస్ఆర్హెచ్ బలం. ఇక ముంబై ఇండియన్స్ బౌలింగ్ విషయానికి వస్తే దీపక్ చహర్, మిచెల్ షార్ట్నర్, ఖాన్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. వితౌట్ కంపారిజన్ ఇరు జట్ల బౌలింగ్ యూనిట్స్ కూడా ఈక్వల్గా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ ప్యాట్ కమిన్స్, జస్ప్రీత్ బుమ్రా లాంటి టాప్ క్లాస్ ప్లేయర్స్ ఉండడం ఇరు టీమ్స్కి కలిసి వచ్చే అవకాశం. ఇక ఆల్రౌండర్స్ల విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్లో నితీష్ కుమార్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. అఫ్కోర్స్ ఓపెనర్స్ అయిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ చేయగలరు. ముంబై ఇండియన్స్ తరపున హార్దిక్ పాండ్యా, నమన్దీర్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. హార్దిక్ పాండ్యా పవర్ హిట్టర్ మాత్రమే కాదు, డెత్ ఓవర్స్లో కీలకమైన వికెట్స్ తీయగల ప్లేయర్. కెప్టెన్సీ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ T20 కెప్టెన్ ఇన్ ద వరల్డ్. కెప్టెన్గా వ్యవహరించిన మొదటి సీజన్లోనే ఎస్ఆర్హెచ్ని ఫైనల్స్కి తీసుకెళ్లిన ఘనత కమిన్స్ సొంతం. మరోవైపు T20 వరల్డ్ కప్ 2024 హీరో హార్దిక్ పాండ్యా. తాను కెప్టెన్గా గుజరాత్కి ఆడిన ఫస్ట్ సీజన్లోనే టైటిల్ అందించిన ప్లేయర్. బట్ లాస్ట్ సీజన్లో ముంబై కెప్టెన్గా ఫెయిల్ అయ్యాడనే చెప్పుకోవాలి. సో కెప్టెన్సీ విషయంలో అలానే ఆల్రౌండర్స్ విషయంలో ఎస్ఆర్హెచ్ డే పై చేయి. మరి ప్లేయర్ల స్థాయి చూస్తే ఎస్ఆర్హెచ్ కాస్త ముందున్నట్టే అనిపిస్తుంది. T20 ఫార్మాట్స్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. సో మీ ఒపీనియన్ ఏంటిది? ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ప్లేయర్స్లో ఎవరిది పై చేయి అనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. అలానే మరిన్ని క్రికెట్ కంపారిజన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.